వైపు నుంచి చూడగలిగితే ఆ సమస్య అప్పుడే సగం పరిష్కారం అయిపోతుంది. అలా కాకుండా మా మాటే కరెక్టు, మేం చెప్పిందే నిజమనుకుంటే అభిప్రాయ భేదాలు, దాని నుంచి గొడవలు మొదలవుతాయి. కొంచెం సహనం పాటిస్తే అన్నీ సర్దుకుంటాయి. నువ్విదంతా ఎందుకు చెప్పావో నాకు అర్థమైందమ్మా. ఆది ఢిల్లీ వెళ్ళడానికి డాడీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన దానికంటే ఆది నాకు అబద్ధం చెప్పాడు, పవిత్ర నిజం దాచిందన్న కోపము, బాధే నాకు ఎక్కువగా ఉన్నాయి. అది దాచుకోలేకే అలా మాట్లాడాను. సంజన, నేను మీ అమ్మతో పర్సనల్గా మాట్లాడాలి. నువ్వు కాస్త లోపలికి వెళ్ళు. సరోజా, నేను చాలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. సంజన ఆదిల పెళ్లి వెంటనే చేయాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అరవింద్ చనిపోయి ఇంకా 2 నెలలు కూడా కాలేదు. ఆ బాధ నుంచి వాళ్లు బయటపడకముందే పెళ్ళంటే ఎలా ఒప్పుకుంటారండి? చక్రవర్తికి నా మాటంటే గౌరవం, నా నిర్ణయం మీద నమ్మకం ఎప్పుడూ ఉంటాయి. నేను చెప్తే వాడు కాదనడు. వెంటనే సంజన ఆదిల పెళ్లి చేస్తే ఆ బాధల్లోంచి త్వరగా బయటపడొచ్చని, దానివల్ల ఆది పూర్తిగా బాధ్యత తీసుకునే అవకాశం ఉంటుందని నచ్చ చెప్తాను. అప్పుడే అంత తొందర ఏముందండి?